నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంక్షేమ పథకాల కొనసాగింపు కోసం మరోసారి వైఎస్ఆర్ పార్టీని ఆదరించండి. ప్రతి ఇంటికి సంక్షేమ సహాయాన్ని మరింతగా అందిస్తాం. పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్. 3 జెండాలు మెడలు వేసుకుని వచ్చి మాయమాటలు చెప్పే వారితో జాగ్రత్తగా ఉండండి. 5 ఏళ్లుగా అందరికీ అందుబాటులో ఉంటూ అండగా ఉన్న తనను ఆశీర్వదించి గెలిపించాలన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్. పండుటాకులకు పెన్షన్ కష్టాలు. పెన్షన్ సొమ్ము కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న వృద్ధులు, మండు టెండర్లో అవస్థలు పడుతున్నామంటూ ఆవేదన. వైసీపీలోకి రోజురోజుకి పెరుగుతున్న చేరికలు. వివిధ వార్డులకు చెందిన టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలోకి చేరిక. స్వాగతం పలికిన పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాలి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తెనాలి పట్టణంలోని పలు వార్డుల్లో చేపట్టిన ఎన్నికల ప్రచార రోడ్ షోకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది. వార్డుల ప్రజలు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలోని పేద ప్రజలకు సంక్షేమం అందించడంతో పాటు వారిని అన్ని రకాలుగా అభివృద్ధి చేయటమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని వైఎస్ఆర్సీపీ తెనాలి అసెంబ్లీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రాత్రి పట్టణంలోని 31, 32, 33, 34 వార్డుల్లో ఆయన పర్యటించారు. ఆయా వార్డుల్లో అన్నాబత్తుని శివకుమార్ ఎన్నికల ప్రచారానికి వస్తూ ఉండగా ప్రజలు అడుగడుగున ఘన స్వాగతం పలికారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు వందలాదిగా వచ్చి స్వచ్ఛందంగా ప్రచారంలో పాల్గొన్నారు. ముందుగా 31వ వార్డులోని చెంచుపేట కోనేరు బజార్ నుంచి సాయంత్రం రోడ్ షో ప్రారంభించారు. 31వ వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు రావి శ్రీనివాసరావు, కోగంటి ఆషు, నబీషా, జ్యోత్స్న, జిఎంఆర్, అహ్మద్, బి బాబు, గద్దెల రమేష్ తదితరులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి కేఎస్ఎం స్కూల్, ఈద్గా రోడ్డు నుంచి ఇందిరానగర్ కాలనీ వరకు రోడ్ షో నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. పూలవర్షం కురిపిస్తూ పూలమాలలతో సత్కరిస్తూ అభిమానాన్ని చాటుకున్నారు. ఇందిరా కాలనీలో 32 వార్డు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ మట్లపూడి సంధ్యారాణి, మట్లపూడి రాజేశ్వరరావు దంపతులు, సయ్యద్ గౌస్ ఆయనకు ఘనస్వాగతం పలికి సన్మానించారు. అక్కడి నుంచి ఇందిరానగర్ కాలనీ మీదుగా 33వ వార్డుకు రోడ్ షో వచ్చింది. అక్కడ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ మొగల్ అహ్మద్ వార్డు నాయకులతో కలిసి ఆయనకు ఘనస్వాగతం పలికారు. చివరిగా బాలాజీరావుపేటలోని రోడ్ షో 34వ వార్డుకు చేరుకుంది. అక్కడ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ పేరం సంజీవ్ రెడ్డి వార్డు నాయకులతో కలిసి ఘనస్వాగతం పలికారు. ప్రచారంలో భాగంగా అన్నాబత్తుని శివకుమార్ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ 5 ఏళ్లలో అందించిన సంక్షేమాన్ని వివరిస్తూ ముందుకు సాగారు. ప్రచార కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాలిపాటి హరిప్రసాద్, వైఎస్ఆర్సీపీ తెనాలి పట్టణ క్లస్టర్ 2 అధ్యక్షుడు షేక్ దుబాయ్ బాబు, కౌన్సిలర్ యాతాటి అనిల్, గుంటూరు కోటేశ్వరరావు, కొమ్మరబొత్తుని జైపాల్, బడుగు యేసుబాబు, సీతాలు, మల్లేశ్వరరావు, శివనాగేశ్వరరావు, రాజు, నాగరాజు, వైఎస్ఆర్సీపీ నాయకులు బూర్ల దుర్గాప్రసాద్, పెసర్లంక రమణ, అవుతు రాజశేఖర రెడ్డి, వేజెండ్ల శ్రీకాంత్, ఉడుమల మహేష్ రెడ్డి, కటారి హరీషు, టెక్స్ బాల, పెదలంక వెంకటేశ్వర్లు, చెరుకూరు సురేష్ రెడ్డి, మేకల సురేష్, సిమోను, జానీ, టోపీ సుభాని, గోల్డు రహీమా, ఎలవర్తి సాంబశివరావు, కాళిదాసు వెంకటేశ్వరరావు, చుండూరు వెంకటేశ్వరరావు, చుక్క ఆనంద్, పెనుపాటి నిరంజన్, రాజ్కుమార్ పాల్గొన్నారు. 31వ వార్డు, 32వ వార్డు, 33వ వార్డు, 34వ వార్డు మన శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు రోడ్డు షో బ్రహ్మాండంగా జరిగింది. 31వ వార్డు నుంచి దాదాపు 700 మందితో ర్యాలీగా ప్రతి గడప గడప తీసుకుంటూ 31, 32, 33వ వార్డు మా మిత్రుడు మొగల అహ్మద్ 33వ వార్డు కౌన్సిలరు దాదాపు 1000 మందితో పెద్ద భారీ ఎత్తున ర్యాలీ చేశారు. అట్లాగే 33వ వార్డు ప్రతి గడప గడప ప్రతి వ్యక్తిని కలిసి రాబోయే కాలం రేపు 13వ తారీఖు సారథ్య ఎన్నికలు అన్నాబత్తుని శివకుమార్ గారు శాసనసభ్యులుగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అట్లాగే పార్లమెంట్ సభ్యులు కిలా రోసీ గారు, ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే కాలం రేపు 13వ తారీఖు జరిగే ఎలక్షన్లో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవాలని, గెలిపిస్తామని ప్రతి ఇంటి ప్రతి డోరు మేము ప్రతి వ్యక్తిని కలిసాము. అలాగే ప్రతి వాళ్ళు అందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గుర్తుకే ఓటేసి వాళ్ళు అఖండ విజయాన్ని చేకూరుస్తామని ప్రతి వాళ్ళు హర్షం వ్యక్తం చేశారు. కాబట్టి మా శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు రోడ్డు షో మొత్తం ఈ 4 వార్డులు బ్రహ్మాండంగా ఈ తెనాలి పట్టణంలో జరిగిన 40 వార్డులకి భిన్నంగా ఈ వార్డులు మొత్తం ఈ రోడ్డు షో జరిగింది. కాబట్టి మాకు సహకరించిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు, తోటి కార్యకర్తలు,
తోటి కౌన్సిలర్లు, మా మిత్రులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెబుతూ, మా మిత్రుడు 15వ వార్డు గుంటూరు కోటేశ్వరరావు గారు, అట్లాగే చాలామంది నాతో పాటు ఉన్న వాళ్ళందరూ ఈ ర్యాలీలో పాల్గొని ఈ జయప్రదం చేసిన వాళ్ళందరికీ ప్రతి వాళ్ళకి ధన్యవాదాలు చేస్తా ఉన్నాం. ఎవరైనా ఒక రూపాయి తీసుకోకుండా ప్రభుత్వ పథకాలు 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకి తగ్గించి ప్రతి ఒక్క ఇంట్లో కూడా సంక్షేమం అందాలి, ప్రతి కార్యక్రమం జరగాలి అని జగన్మోహన్ రెడ్డి ఎంతగానో ఒక ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉండి మన ఇంటిని చక్కబెట్టే విధంగా ప్రతి ఇంటి ఎవరో ఒకళ్ళ ఇంట్లో ఉంటారు. అలా కాకుండా మన రాష్ట్రాన్ని మొత్తానికి పెద్ద మనిషిలాగా ప్రతి ఒక్కటి జరగాలి, ప్రతి కార్యక్రమం జరగాలి అని ఆయన మన అందరికీ ఒక నిజంగా పెద్ద కొడుకులాగా, ఒక పెద్ద మనిషిలాగా అన్నీ చేస్తున్నాడు. అభివృద్ధి అంటారు. గతంలో మేము ఉన్నాం. ఈరోజు జెండా ఒకటి తీసుకొని వెళ్దాం, వాళ్ళ పార్టీ జెండా, మా పార్టీ జెండా. సచివాలయాలు చూడండి, 47 సచివాలయాలు కట్టాం. హాస్పిటల్ చూడండి, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పెద్ద హాస్పిటల్ కాకుండా ఎడ్లలింగ కాలనీలో కానీ, చంద్రబాబు నాయుడు కాలనీలో కానీ, గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ, ఐతానగర్లో కానీ అందరికీ పేదలకు అందుబాటులో ఉండే వైద్యం, విద్య. ఒకసారి స్కూళ్ళు చూడండి, అలా పెడదాం రమ్మనండి అలా అంటారు. కాకపోతే కొద్దిగా టైం తీసుకొని ఇంకా జగన్మోహన్ రెడ్డి వచ్చేసారి అవకాశం ఇస్తే మనకి ఏ రాష్ట్రం కన్నా కూడా, అన్ని రాష్ట్రాల కన్నా కూడా ఇంకా ఎక్కువగా అభివృద్ధి చెంది మన పిల్లల భవిష్యత్తు బాగుండిద్దని కోరుకుంటున్నాను. ఇంకొకటి, నిత్యావసరస్తులు అంటారు. 29 రాష్ట్రాలు ఉన్నాయి మనకి. 29 రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? అక్కడ పెట్రోల్ బంకులు ఏమైనా తక్కువ ఉన్నాయా? కూరగాయలు తక్కువ ఉన్నాయా? ఏ రేట్లు తక్కువ ఉన్నాయి? ఇక్కడ కన్నా ఎక్కువ ఉన్నాయి. నా పిల్లలు అక్కడ చదువుతున్నారు కాబట్టి నాకు చెప్తున్నాను. ఈ దుష్ప్రచారాలు మానుకొని జగన్మోహన్ రెడ్డి మంచి చేసే మనిషి, మంచి నాయకుడు. ఆ నాయకుడిని ఎన్నుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కూచిపూడి నాట్య పతాక స్వర్ణోత్సవ వేడుకల్ని తెనాలి నుండి ప్రారంభిస్తున్నట్లు కూచిపూడి హెరిటేజ్ ఆర్ట్స్ సొసైటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వేదాంతం వెంకట చలపతి తెలియజేశారు. ప్రముఖ కూచిపూడి నృత్య గురువు భాస్కర్ల రంగనాయకుడి స్వగృహంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో స్వర్ణోత్సవ వేడుకల గురించి మీడియాకు వివరించారు. తెనాలిలోని ప్రముఖ కూచిపూడి నృత్య గురువు భాస్కర్ల రంగనాయకి స్వగృహంలో కూచిపూడి నాట్య పతాక స్వర్ణోత్సవ వేడుకలు సందర్భంగా గురువారం ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కూచిపూడి హెరిటేజ్ ఆర్ట్స్ సొసైటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వేదాంతం వెంకటాచలపతి పాల్గొన్నారు. ఈ ఏడాది డిసెంబర్లో కూచిపూడి గ్రామంలో జరుగు కూచిపూడి నాట్య పతాక స్వర్ణోత్సవ వేడుకలను తెనాలి నుండి ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే ఈ పతాకం యొక్క విశిష్టతను వారు తెలియజేశారు. అంతేకాక 1974లో ఈ పతాక సృష్టికర్త కీర్తిశేషులు వేదాంతం పార్వతీశం విభిన్న సాంప్రదాయాలు కలిగిన కూచిపూడి నాట్య రీతుల్ని కలిసిమెలిసి ఒకటిగా ఈ పతాక నీడలో మసుదైక కుటుంబంగా ఏర్పడాలన్నది వారి ఆశయమని అన్నారు. వారి ఆశయాన్ని సిద్ధింపచేసే విధంగా మనందరం కలిసి పనిచేయాలని ఆయన కోరారు. అనంతరం డాక్టర్ వేదాంతం వెంకటాచలపతిని నృత్య గురువులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెనాలి కూచిపూడి నృత్య గురువులు నిర్మలా రమేష్, భాస్కర్ల రంగనాయకి, జంధ్యాల శ్రీరామచంద్రమూర్తి, ఎస్ వెంకటలక్ష్మి, చల్ల బాల త్రిపుర సుందరి, వసంతదుర్గ, జ్యోతి, ఆరాధ్యుల కన్నా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని కూచిపూడి నాట్యాచార్యులు వెంపటి సత్యప్రసాద్ పర్యవేక్షించారు. కూచిపూడి హెరిటేజ్ ఆర్ట్ సొసైటీ సెక్రటరీగా ఇక్కడున్న తెనాలిలో ఉన్న కూచిపూడి నాట్య గురువుల్ని, కళాకారుల్ని, అలాగే విద్యార్థులు అందరినీ ఈరోజు నేను కూచిపూడి గ్రామానికి రాబోయే స్వర్ణోత్సవ పతాకాలకి ముందుగానే ఆహ్వానం పలుకుతూ ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. ఈరోజు గురువులందరూ వారి సంఘీభావాన్ని నాకు వ్యక్తపరిచారు. అందరూ ఈ ఉత్సవాల్లో పాల్గొని ఇది మన ఉత్సవంగా మనం చేసుకుందామని వారు తెలియపరచడం జరిగింది. వారందరికీ మా సంస్థ తరఫున, కూచిపూడి గ్రామం తరఫున, నాట్యానికి అది సమాన ధర్మం భావంగా కలిగి ఉంటుంది. అటువంటి మా గురువుగారి అబ్బాయి అయినటువంటి వేదాంతం రతేశర్మ గారి అబ్బాయి వెంకట నాగచలపతి తాను ఒక డిసెంబర్లో ఎంతో పెద్ద ఘనంగా ఒక కూచిపూడి నాట్య పతాకావిష్కరణ మరి కార్యక్రమం తలపెట్టి మా అందరికీ కూడా ఆహ్వానించడానికి ఇక్కడికి రావడం మాకెంతో గర్వకారణంగా ఉంది. మేము కూడా కూచిపూడిలో ఒక భాగం అని అనుకోవడమే కాదు, అక్కడే వ్యవస్థలో మేము కూడా ఒక సంఘీభావం తెలుపుతూ ఒక కార్యక్రమంలో భాగం పంచుకునేందుకు వెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నామని సంతోషంగా మా అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాం. ఈ కూచిపూడి పతాకావిష్కరణ వేదాంతం పార్వతీశం గారు మొదలుపెట్టారు, దీన్ని ఆవిష్కరించారు. అది 50 సంవత్సరాల నుండి ఇప్పుడు పెద్ద 50 అడుగుల ఎత్తున ఈ పతాకాన్ని కూచిపూడిలో ఆవిష్కరిస్తున్నారు. ఆ సందర్భంగా మేమందరం కూడా సంఘీభావం తెలిపి డిసెంబర్ 27, 28 ఆ తారీఖుల్లో మేమందరం కూడా అక్కడ గ్యాదర్ అయ్యి వాళ్ళు ఏ రకమైన మాకు
పని అప్పచెప్పినా నృత్య కార్యక్రమాలకు ఏ రకమైన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ 19వ వార్డులో గల ఆర్యవైశ్యుల ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటి నుండి అన్నాబత్తుని శివకుమార్ కు మంచి స్పందన లభించింది. ఈ నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో వైసీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ విజయాన్ని అందించాలని కోరుతూ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ 19వ వార్డులో ఆర్యవైశ్యుల ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వ్యాపార కూడలి ప్రాంతం కావటం, అదే ప్రాంతంలో ఆర్యవైశ్య నివాస గృహాలు ఉన్న నేపథ్యంలో ప్రతి షాపుకు ప్రతి ఇంటికి వెళుతూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ యోగక్షేమాలు తెలుసుకుంటూ ఆర్యవైశ్యులో తను ఒకరిగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరూ శాలువాలతోనూ పూలదండలతో ఎమ్మెల్యేని సత్కరించి తమ మద్దతు తెలిపారు. వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కు 19వ వార్డులోని ఆర్యవైశ్యుల నుండి విశేష స్పందన లభించింది. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మీ మద్దతు ఇవ్వాలని శివకుమార్ కోరారు. ఆర్యవైశ్య ప్రముఖులు గృహంలో నుండి కూడా సంపూర్ణ మద్దతు లభించింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, మద్దాళి శేషాచలం, పొత్తూరి రాఘవ, చుండూరు సాయి, భాస్కర్ని శ్రీనివాసరావు, భాస్కర్ని లక్ష్మీనారాయణ, జూటూరు శ్రీనివాసరావు, ఆలమూరు ఫణి, ఇడపాలపాటి వాసు, కొల్లా గురునాథ్ గుప్తా, గపూర్, గోల్డు రెహమాన్, జేవి జిలానీ, ఓల్డ్ ఐరన్ జిలానీ, అన్నవరపు మధుసూదన్ రావు, గొడవతి హరిరామ్, పెచ్చింగ్ సుభాని, ఎంఎస్ఆర్ గుప్తా, ఐటీసీ పూర్ణ తదితర ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. గడప గడపకి ఆర్యవైశ్య అనే ప్రోగ్రాంలో రేపు జరగబోవు అసెంబ్లీ ఎలక్షన్స్ గురించి మా లోకల్ శాసనసభ్యులైనటువంటి అన్నాబత్తుని శివకుమార్తో సహా మా ఆర్యవైశ్య నాయకులందరం గడప గడప తిరిగి మేము ఆల్రెడీ మీరు 5 సంవత్సరాలు చేసినటువంటి పరిపాలన, సంక్షేమం అన్నీ జగన్ ప్రభుత్వం చూశారు. మళ్ళా రాబో 5 ఏళ్ళు 2024 ఎలక్షన్లో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకొని అట్లాగే మన లోకల్ నాయకుడైనటువంటి అన్నాబత్తుని శివకుమార్ని కూడా మళ్ళా గెలిపించుకొని ఎంపీ అయినటువంటి కిలార్ రోసయ్య గారిని కూడా గెలిపించుకొని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని సంక్షేమం మళ్ళీ ఎక్కడ ఆగకుండా సక్రమంగా జరిగేలా మళ్ళీ మన వైసీపీ ప్రభుత్వం వస్తే గడప గడపకి సంక్షేమం అదే వస్తుందని చెప్పి ప్రజలు వాళ్ళంతటా వాళ్ళే చెప్తున్నారు. కావున మళ్ళా మన సంక్షేమము, మన ఇంటింటికి పింఛన్ కానీ ఏ పథకాలైనా రావాలంటే మళ్ళీ జగన్ ప్రభుత్వమే రావాలి. అలాగే మా లోకల్ అసెంబ్లీ నాయకుడైనటువంటి అన్నాబత్తుని శివకుమార్ గారు మీరు కనుక చూసినట్టయితే లాస్ట్ 5 ఇయర్స్లో ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ కరోనా టైంలో ఎంత సేవ చేశారనేది ప్రతి ఒక్కళ్ళకి లబ్ధి పొందిన వాళ్ళందరికీ తెలుస్తుంది. ఒక హాస్పిటల్ అయితేనేమి, బెడ్స్ అయితేనేమి, ఒక రెడ్ జోన్ ఏరియా అయితేనేమి, ఒక వాలంటీర్స్ వ్యవస్థ అయితేనేమి ఎంత సేవ చేశారంటే ఆ టైంలో అన్నాబత్తుని శివకుమార్ గారికి ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్లో కరోనా వచ్చినప్పటికీ ఎటువంటి వెనకడుగు వేయకుండా జనం మధ్యలోకి వచ్చి అనునిత్యం సేవ చేశారు. ఆ సేవ గుర్తుపెట్టుకొని మళ్ళీ ఇవాళ మన అన్నాబత్తుని శివకుమార్ గారు రుణం తీసుకునే టైం వచ్చింది. అలానే ఇవాళ వచ్చిన కొత్త నాయకులు మేమున్నామంటూ వస్తున్నారు. నాన్ లోకల్ నాయకులు కరోనా టైంలో కనీసం తొంగి కూడా చూడకుండా ఇవాళ ఓట్లు అడుగుతున్నారంటే వాళ్ళకి ఓట్లు అడిగే హక్కు లేదు. రోజున 19వ వార్డులో మనకి ప్రచార నిమిత్తం మన స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి అన్నాబత్తుని శివకుమార్ గారు మన వార్డుకి వేయించేసినారు. గడప గడపకి అడిగి తెలుసుకుని మీకు ఇంకా ఏం చేయాలి, అవ్వలేదు మీ పనులు అని అడిగి పనిమాల తెలుసుకుని ఇంకా మీరు ఏదైనా ఉంటే చెప్పండి, నేను కాగితం మీద రాసుకుని ఆ కార్యక్రమాలన్నీ చేస్తాను. నేను రేపు మళ్ళీ మీరు నన్ను ఫ్యాన్ ఓటు వేయడానికి అడగడానికి వచ్చాను. మీరు కూడా కంపల్సరిగా గ్రహించి వార్డు ప్రజలు ఏం చేయాలంటే మనం ఆ రోజున మన కరోనాలో మనకు కనుక ఇంజక్షన్లు కానీ ఇవ్వకపోతే కార్పొరేట్ హాస్పిటల్ అమ్ముకుని ఒకళ్ళు 20 నుంచి 30 వేల రూపాయలు ఆశించేవాళ్ళు. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కంట్రోల్ చేసి దాన్ని అదేవిధంగా చివరిన ఇక్కడ ఎంత రేత్రింబావుళ్ళు మన కోసం తిరిగాడు కాబట్టి మనం అది గ్రహించుకుని మనం ఎమ్మెల్యే మన కిలార్ రోసీ గారు, ఎంపీ గారు కిలార్ రోసీ గారు కూడా ఓటేసి 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకేసి మనది 1వ నెంబర్ సింబల్ మన బ్యానెట్లో 1వ నెంబరు అది కంపల్సరీగా వేసి కిలార్ రోసీ గారు కూడా వేసి అఖండ మెజార్టీతో మనం శివన్నను గెలిపించుకోవాలని మా వార్డు తరఫున ప్రజలందరి తరఫున నేను కోరుకుంటున్నాను. పీలికల జెండాలు వేసుకుని వచ్చిన వారికి ఓటేస్తే మన భవిష్యత్తు కుక్కలు చించిన విస్తారి అవుతుందని వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. అగ్నికుల క్షత్రియ సంఖ్యలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గడిచిన 5 సంవత్సరాలలో ఒక శాసనసభ్యునిగా ప్రజలతో ఉంటూ ప్రజలకు సంక్షేమం ఇస్తూ ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తూ ప్రజలతో మమేకమవుతూ తెనాలి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానని వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. అగ్నికుల క్షత్రియ సంఘీయులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పేదలను, మధ్యతరగతి వర్గాల వారిని అనేక సంక్షేమ కార్యక్రమాలలో భాగస్వాములను చేయడం జరిగిందని అన్నారు. ఫలితంగానే
నియోజకవర్గంలో 1800 కోట్ల రూపాయల మేర సంక్షేమాన్ని ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఇంతకుముందు 10 సంవత్సరాలు పరిపాలించిన వారు తెనాలిలో ఒక పరిశ్రమ కానీ ఒక ఫ్యాక్టరీ కానీ తీసుకొచ్చారా అని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు ఎవరికన్నా ఉద్యోగం ఇప్పించారా అని ప్రశ్నించారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అలాగే తన కాలేజీ ద్వారా 2800 నుంచి 3000 మంది వరకు ఉద్యోగాలు ఇప్పించడం జరిగిందని చెప్పారు. ఆ ఉద్యోగాలు కూడా ఎవరికి ఇచ్చింది, ఎక్కడ ఉద్యోగం చేస్తుంది తాను పేర్లతో సహా చెప్పగలని ఆయన వెల్లడించారు. మన సంక్షేమ కార్యక్రమాలు కొనసాగడంతో పాటు పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మరలా రావాలని, ఇందుకు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ విజ్ఞప్తి చేశారు. అంతకుముందు వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్తో పాటు 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావులను సంఘీయులు సత్కరించారు. ఈ సమావేశంలో సైకం లక్ష్మణరావు, కన్నా వెంకట్రావు, మైలా చెన్నకేశ్వరరావు, కొక్కిలిగడ్డ తిరుమలరావు, కోలా పోతురాజు, కన్నా శ్రీనివాసరావు, బొమ్మిడి వెంకటేశ్వరరావు, సింగోతి హరిబాబు, అలాగే కాళిదాసు వెంకటేశ్వరరావు, పెసరం క్రమణ తదితర వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశం యొక్క ఉద్దేశం మీరు వచ్చింది, నేను మీతో మాట్లాడేది దేనికోసం అంటే ఒకటి ఓటు కోసమే. దీంట్లో అబద్ధమేం లేదు. నేను వైఎస్ఆర్ పార్టీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గానికి అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి శాసనసభ్యుడిగా పనిచేసింది మీ అందరికీ తెలుసు. అలాగే పార్లమెంటుకి అన్న కిలారోసి గారు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తామని. సో మా ఇద్దరిని మద్దతు తెలపమని, మా ఇద్దరికి గెలిపించమని అభ్యర్థించడం కోసం మీ అందరినీ ఈ సమావేశం ద్వారా అడిగేదానికి వచ్చిన మాట నిజం. ఎందుకంటే నేను ఒక పనికి వచ్చి ఇంకో పని మాట్లాడను. ఏ పనికి వచ్చానో అదే చెబుతాను. నేను శాసనసభ్యుడిగా ఈ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో తెనాల్లో నివసిస్తున్న పేదవారికి, మధ్యతరగతి వారికి ప్రభుత్వం ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాల్లో వీళ్ళందరినీ భాగస్వామ్యం చేశారు. ఆ భాగస్వామ్యం చేయటం వల్లే సుమారు తెనాల్లో 1800 కోట్ల రూపాయల సంక్షేమాన్ని ప్రజల అకౌంట్లో డైరెక్ట్గా వేయగలిగారు. దాంట్లో అందరూ ఉండాలి. అలాగే ప్రభుత్వం ద్వారా ప్రతి కుటుంబానికి మేలు చేసే విధంగా అర్హత కలిగిన ప్రతి పేదవాడికి, మధ్యతరగతి వాడికి మరి ప్రభుత్వం నుంచి సంక్షేమాన్ని డైరెక్ట్గా మీ అకౌంట్లో వేసిన సందర్భంగా మీ అందరినీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా పనిచేసి మళ్ళీ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా అసెంబ్లీ ఎలక్షన్స్లో పోటీ చేస్తున్న నన్ను, అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా అన్న కిలారోసి గారిని మీ సంపూర్ణ మద్దతు ఇవ్వమంటం కోసమే ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరూ ఈ నెల 13వ తారీఖున జరుగుతున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఫ్యాన్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటుని వేసి నన్ను, ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించమని, మీ ఆశీస్సులతో, ఎందుకంటే మీరు బాగా గమనించాలి, ఆఖరికి కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కూడా కరోనా బారి నుంచి మన ప్రాంతాన్ని ఏ రకంగా కాపాడుకోవాలి అనే దాంట్లో ముందుండి పనిచేసా. ఆఖరికి కరోనా కూడా తెచ్చుకున్నా. అయినా కూడా నేను ఎక్కడా భయపడలేదు. ఎవరు నాకు ఫోన్ చేసిన కరోనా హాస్పిటల్స్ని ఏర్పాటు చేసి అందరికీ సాధ్యమైనంత వరకు వైద్యాన్ని చేయించాను. ఎంత మేరకు సర్వీస్ చేయాలో అంత మేరకు చేశాను. ఎవరు చేశాడు కరోనా? ఇప్పుడు పోటీ చేసే మనోహర్ కరోనా 2 సంవత్సరాల తెనాలి ఒక్క రోజు కూడా రాలా. ఒకే ఒక్క రోజు వచ్చాడు. మున్సిపల్ ఎలక్షన్ ఓటింగ్ జరుగుతుంటే మాస్క్ వేసుకొచ్చి ఓటేసి వెళ్ళాడు. ఈ 2 సంవత్సరాలు కరోనా 2 సంవత్సరాలు ఒక్క రోజు అంటే ఒక్క రోజు ఈ తెనాలి వచ్చాడని చెప్పమనండి ఎవరినైనా. నేను అబద్ధం చెబుతున్నా. అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షాలను విమర్శించాల్సిన అవసరం నాకు లేదు. కానీ వాస్తవాలు తెలియాలగా.
5 సంవత్సరాల నుంచి ఒక్కరోజు తెనాలి రాల. ఎలక్షన్ అంటే 2 నెలలకు వచ్చారు. 2 నెలల ముందు వచ్చి ఇక్కడ పొలాలను బాగు చేసి ఈరోజు మాట్లాడుతూ ఉంటాను. నేను అదే చెబుతాను, పేదవాడికి ఈరోజు ఇప్పుడు నేను ఈ మీటింగ్ మాట్లాడే ముందు చెప్పాను నేను ఓపెన్గా, ఇక్కడున్న మీలో ఎవరెవరికి ప్రభుత్వం నుంచి ఏ సంక్షేమం వచ్చిందో అడిగా. మీ అందరూ ఎవరెవరికి వచ్చిందో వాళ్ళు చేతులు ఎత్తారు. ఎందుకు వచ్చింది నిజం, అబద్ధం కాదు. ఎవరికి అర్హత కలిగి ఉంటే వాళ్ళందరికీ సంక్షేమం ఇచ్చాం. ఈ 5 సంవత్సరాల్లో ఈ తెనాల్లో నన్ను పిలిచిన ఏ శుభకార్యానికి ఏ ఫంక్షన్కి దేనికి నేను రాకుండాలే. వాడు చిన్నవాడైనా పెద్దవాడైనా మధ్యవాడైనా ఎవడైనా నా మొహాన ఒక కార్డు వేసి ఎమ్మెల్యే నువ్వు రావాలి అంటే దాన్ని నేను రాసుకొని పెట్టుకొని నాకు ఏ ప్రోగ్రాం ఉన్నా నీకు వచ్చి ఆఖరికి ఆ రోజు 10 ప్రోగ్రాములు ఉంటే అర్ధరాత్రి పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురికి అరుంధతి నక్షత్రం చూపించే టయానికైనా నేను వెళ్ళి అక్షంతలు వేసానే కానీ ఎగ్గొట్టిన సందర్భం పోయి. జనసేన వాళ్ళు వినాయకుడి విగ్రహం పెడితే గెస్ట్ నేను, ఈ మనవారు ఎప్పుడు వచ్చాడు, ఈ 5 సంవత్సరాలు నేను వెళ్ళే, వాళ్ళు కూడా నన్ను నేర్పించేవాడు. కాదని చెప్పమని ఎవరన్నా జనసేన పార్టీ వాళ్ళు ఈ తెనాల్లో వినాయకుడి విగ్రహాలు పెడితే చీఫ్ గెస్ట్ నేను. మనవాడు ఎప్పుడు వచ్చాడు వినాయకుడి విగ్రహాలు చెప్పమను, నేను వచ్చేవాడిని. మరి వాడు జనసేన పార్టీ వాడే, నేను ఎందుకు వెళ్ళాను? అది ఏ పార్టీ అయినా నన్ను ఆహ్వానించాడు, నన్ను పిలిచాడు, నేను వెళ్ళాను. ఆ దేవుడికి అది పెట్టుకుని ఆ గల్లీలో ఆ వీధిలో ఆ వినాయకుడి విగ్రహం పెట్టుకుని ఆడి పూజలకి నేను వెళ్ళి కొబ్బరికాయ కొట్టి దేవుడు ఆశీస్సులు తీసుకున్నాను. అక్కడ ఉన్న అక్కా చెల్లెళ్ళందరితో 10 నిమిషాలు మాట్లాడి వచ్చేవాడిని. నాకు సెలవు కప్పి పంపేవాడు. మరి అలా ఎందుకు వెళ్ళాను? హైదరాబాద్ నుంచి రాలేదే, ఒక్క రోజన్న వచ్చాడా? ఏ వినాయకుడి ఉత్సవాలన్నా వచ్చాడా? ఈ 5 సంవత్సరాల వినాయక ఉత్సవాల్లో పవన్ కళ్యాణ్ గారిని కానీ లేదు పవన్ కళ్యాణ్ గారి పార్టీ అయిన జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ ఉన్న నాదెళ్ల మనోహర్ ఎప్పుడన్నా వచ్చాడా? ఇప్పుడు ఈ 2 నెలల నుంచి మాత్రం పోటీ చేస్తున్నాడు కదా, ఎవరు కనపడ్డా హాయ్ అని గబక్కనీళ్ళు వాటి చేసుకుంటున్నాడు. అఖండ మెజార్టీతో గెలిపించాలన్నదే నా కోరిక. మీ అందరికీ పేరున నమస్కరించి నేను చెప్పబోయేది ఒక్క మాటే. ఇప్పటి వరకు ఆయన ఆధ్వర్యంలోనే షాపులోనే బుక్ షాప్ పెట్టి నడుపుతున్నాను, ఆయన పుణ్యమే. మరి ఇప్పుడు మనం కమ్యూనిటీ తరఫున మనందరం కలిసి శివకుమార్ గారిని మళ్ళీ శాసనసభకు పంపించాల్సిన బాధ్యత మన మీద పెట్టాడు. ఇప్పుడు అందరం కలిసి మళ్ళీ మనం ఓట్లేసి ఆయన శాసనసభకు పంపించాలి, నిష్ఠగా చూడాలి ఆయన. పెన్షన్ సొమ్ము కోసం వృద్ధులు అష్టకష్టాలు పడుతున్నారు. గతంలో వాలంటీర్ ద్వారా ప్రతి నెల ఇంటి వద్దకే వచ్చే పెన్షన్లు ఈసారి బ్యాంకులో జమ చేయడంతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మండు టెండర్లో బ్యాంకుల వద్ద పెన్షన్ సొమ్ము కోసం పడికాపులు కాశారు. పెన్షన్ కష్టాలు వృద్ధులు వికలాంగులను వీడటం లేదు. 2 నెలలుగా సరైన సమయానికి పెన్షన్ చేతికి అందక లబ్ధిదారులు అష్టకష్టాలు పడుతున్నారు. గతంలో 1వ తారీఖు వస్తే చాలు, దర్జాగా ఇంట్లో కూర్చుని ఉదయం 6 గంటలకే వాలంటీర్ చేతుల మీదుగా పెన్షన్ అందుకునే అవ్వాతాతలు 2 నెలలుగా సచివాలయాలు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ అష్టకష్టాలు పడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయడానికి వీల్లేదంటూ కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడంతో వాలంటీర్ల ద్వారా పంపిణీ వద్దంటూ ఆదేశాలిచ్చింది. దీంతో ప్రభుత్వం ద్వారా గత నెలలో సచివాలయాల్లో పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ నెల 75% మందికి బ్యాంకుల్లో జమ అవుతుందని చెప్పారు. దీంతో పెన్షన్ల కోసం వృద్ధులు బ్యాంకులు బాటపట్టారు. బ్యాంకుల్లో పడిగాపులు కాస్తూ ఇబ్బందులు పడుతున్నారు. కొందరికైతే బ్యాంకు ఖాతాలు మనుగడలో లేక ఏ ఖాతాలో పడిందో తెలియక సరైన సమాధానం ఇచ్చే పరిస్థితి లేక చాలామంది అవస్థలు పడుతున్నారు. ఎంతో కాలంగా బ్యాంకు ఖాతాలు వినియోగించిన వారి అకౌంట్లో పెన్షన్ సొమ్ము పడటంతో వాటిలో చాలా వరకు నగదు కట్టై పూర్తి సొమ్ము కూడా అందని పరిస్థితి ఉంది. దీంతో బ్యాంకుల వద్దకు వచ్చిన పెన్షన్దారులు వృద్ధులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్డు రెన్యూవల్ టైం అయిపోతే కార్డు ఏమంటే కొత్త కార్డు తెచ్చుకోండి, కొత్త కార్డు ఎప్పుడో పంపామంటారు. ఆ ఇంట్లో మేము లేవు. అంటే
మళ్ళీ కొత్తగా అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్పారు. మళ్ళీ పంపించినాం. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము ఇక్కడికి ఈ 3000 పెన్షన్ కోసం. ఈ ఎండలో చూడండి, ఈ వయసులో ఈ చివరికి బ్యాంక్ దాకా వచ్చి మళ్ళీ పెన్షన్ వేయించుకొని మళ్ళీ డ్రా చేసుకొని అటు ఇటు ఎంత ఇబ్బందులు పడుతున్నాం. ఇబ్బందిగా ఉంది స్వామి, అంతకంటే ఏం చెప్పలేము. నేను ఇంటికి వచ్చినప్పుడు ఆనందంగా ఉంది, ఇప్పుడేమో బాధగా ఉంది. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ నాకు ఆగిపోయింది, నా రన్నింగ్లో లేదు. మళ్ళీ దాన్ని ఓపెన్ చేసుకోవాలంటే 2 రోజులు టైం పట్టింది అన్నారు మేనేజర్ గారు. మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ 2 రోజులు 4 రోజులు మాకు అకౌంట్ మీకు ఓపెన్ చేస్తే మీకు ఇస్తామన్నారు. 4 రోజులు అంటే మాకు మళ్ళీ తర్వాత 2 రోజుల తర్వాత ఇస్తామని అన్నారు. కానీ కట్ అవుతాయంటే కట్ అవ్వండి మీకు రండి అని అన్నారు. నాది అకౌంట్ ఏంటంటే ఆగిపోవడం వల్ల నాకు ఈ పొరపాటు జరిగింది. కానీ ఇలా అయితే చాలా మాకు ఇబ్బందిగా ఉంది. బ్యాంకుల చుట్టూ తిరగడం, బ్యాంకులు వెళ్ళడం నాకు ఇబ్బందిగా ఉంది. మాకు ఇంటింటికి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు, అది మాకు హాయిగా ఉంది. ఏ మాటగా మాట మాకు ఇంటికి వాలంటీర్ తీసుకొచ్చి ఇచ్చాడు, మాకు హాయిగా ఉంది. కొంత ఇది జరిగింది సార్, కొంత ఏ మాటగా. అంతకుముందే హ్యాపీగా ఉంది మాకు. ఇంటికి వచ్చి వాలంటీర్ తలుపు తట్టి ఇచ్చారు, మాకు హ్యాపీగా ఉంది. అంతకుముందు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. అంతకుముందు ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు, మరి ఇప్పుడేమి ఇవ్వట్లేదు. ఆ బ్యాంక్ ఈ బ్యాంక్ అంటున్నారు. పొద్దున అన్నంగా వచ్చాం, కెనరా బ్యాంక్లో పడ్డాయి అమ్మ అన్నారు. మరి ఎండలో పడి వస్తుందండి, పొద్దు నుంచి తిరుగుతూనే ఉన్నాం. దాని ఇంకా లోపల కితకితలు ఆడుతూనే ఉన్నారు, ఎవరేం తగ్గలేదు. తెనాలి పట్టణంలోని పలు వార్డులో టీడీపీ జనసేన పార్టీల కూటమికి బిగ్ షాక్ తగిలింది. వివిధ వార్డులకు చెందిన ఆయా పార్టీల నాయకులు వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గరే కొద్దీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ భారీగా పెరుగుతోంది. అన్నాబత్తుని శివకుమార్ సమక్షంలో పార్టీలో చేరికలు ప్రతిరోజు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో పట్టణంలోని వివిధ వార్డులకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు గురువారం సాయంత్రం వైసీపీలో చేరారు. స్థానిక గంగానమ్మపేటలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తెనాలి అసెంబ్లీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ సమక్షంలో వారంతా పెద్ద సంఖ్యలో వైసీపీలో చేరారు. 13వ వార్డుకు చెందిన పలువురు రజక సోదరులు గురువారం వైఎస్ఆర్సీపీలో చేరిన సందర్భంగా వారందరికీ అన్నాబత్తుని శివకుమార్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానం పలికారు. పఠాన్ షరీఫా ఆధ్వర్యంలో కె శ్రీను, కె నాగరాజు, కె అశోక్, కె కోటేశ్వరరావు, ఆవులమంద రాంబాబు, ఆలూరి కిరణ్, ఏటూరి వెంకటేశ్వరరావు, చిలకపాటి శ్రీను, సుంకర వెంకయ్య, అనమర్లపూడి బాబురావు, గోనుగుంట సత్యనారాయణ, ఎస్కే హుస్సేన్ సాహెబ్, ఎస్కే కరీముల్లా, ఎస్కే నాయబ్ తదితరులు పార్టీలో చేరారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి ఆ పార్టీ చేస్తున్న సేవలకు కానీ, ఆ పార్టీ పెడుతున్న పథకాలకు కానీ, ఆ పార్టీకి ఆకర్షితులై మరి కొంతకాలంగా మరి తెలుగుదేశం పార్టీలో ఉంటున్న వాళ్ళు, మరి రజక జాతికి చెందిన నా బీసీ బిడ్డలు, బీసీ పెద్దలు మరి ఈ రోజున మరి 13వ వార్డు నుంచి మరి అన్నాబత్తుని శివకుమార్ గారి నాయకత్వంలో ఈ రోజున మరి పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరికీ సగర్వంగా వారు ఆహ్వానించడం జరిగింది. వారందరూ కూడా ఈ పార్టీకి సేవ చేసి మరి పార్టీ గెలుపులో వారు కూడా మేము కూడా ఉంటామని చెప్పేసి రావడం అనేది చాలా సంతోషకరం. వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి 13వ వార్డు ప్రజల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా వాళ్ళు ఏదైతే ఈ ఎలక్షన్ స్టంత్లో ముందుకు వచ్చారో, వాళ్ళు మా మీద నమ్మకంతో వచ్చారు. వాళ్ళకి అలాగే మేము ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు, శివకుమార్ గారు ఏదైతే చేస్తున్నారో ఆ సేవలు కూడా అదేవిధంగా వారి కుటుంబాలకు కూడా అన్నీ కూడా వచ్చేటట్టుగా చూసేటట్టుగా చేస్తామని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకున్నాం. ఇవాళ 13వ వార్డులో వైఎస్ఆర్ టీడీపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 15 కుటుంబాలు, రజక కుటుంబాలు పార్టీలో చేరారండి. వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి టీడీపీలో ఉంటున్నారు. వీళ్ళకి ఎవరు ఆదరించలేదండి. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళకి పథకాలు కానీ, ఇంటి సలహాలు కానీ, మన ఆశ్రాలు కానీ, లేకపోతే ఇస్త్రీ పెట్టి కానీ, ఇవన్నీ పథకాలన్నీ వాళ్ళకి వచ్చినాయి. అవన్నీ చూసి వాళ్ళు ఆకర్షించి మన పార్టీలో ఇవాళ చేరడానికి వచ్చారండి. అదేవిధంగా 14వ వార్డు మైనార్టీ నాయకుడు ఎస్ఎం సాదిక్ ఆధ్వర్యంలో మైనార్టీ యువత వైఎస్ఆర్సీపీలో చేరారు. వారందరికీ అన్నాబత్తుని శివకుమార్ స్వాగతం పలికారు. కరీముల్లా, ఖాజా, సమీర్, సోహెల్, నందా, అన్వర్, అషర్ఫ్, నాగూర్ భాషా, బుజ్జి, ఎస్కే సుభాని తదితరులు వైఎస్ఆర్ పార్టీలో చేరగా వీరితో పాటు కౌన్సిలర్ దాసరి వీర వసంతరావు, మన్నో ప్రభాకర్, ఎస్కే హఫీజుల్లా, ఎస్కే భాష కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా 14వ వార్డు చిన్నరావూరు తోట నుంచి భారీ ర్యాలీగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి శివకుమార్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ రోజున 200 బైకులతో మన కాజావలి ఫ్రెండ్ సర్కిల్ మొత్తం వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయిన సందర్భంగా వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. వీళ్ళందరూ శివన్న గారి గెలుపు, జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు, రోసీ గారి ఎంపీ గారి గెలుపుకు వీళ్ళందరూ సారథ్యం వహించే
సారథ్యం వహించడానికి సిద్ధపడి ఈరోజు ఈ యూత్ అంతా కలిసి ఎమ్మెల్యే గారి సారథ్యంలో పార్టీలో చేరటమైంది. వీళ్ళు ఈ రోజు నుంచి ఈ వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమాలకు కానీ వైఎస్ఆర్ పార్టీకి కానీ సేవ చేస్తారని, ఆయన గెలుపులో పాత్ర వహిస్తారని వీళ్ళందరినీ అభినందిస్తూ కాజావలి వాళ్ళ మిత్ర బృందం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవటం తెనాలికి మా 14వ వార్డుకి శుభ పరిణామం. శివన్న గారి గెలుపు కోసం అహర్నిశలు శ్రమపడి ఈ మిత్రబృందం మొత్తం గెలుపుకి కిలార్ రోషి గారికి గెలుపు కోసం, జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం కృషి చేస్తారు అని. అదేవిధంగా పట్టణానికి చెందిన మైనార్టీ నాయకుడు ఎస్కే జిలానీ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో మైనార్టీ నాయకులు, యువత టీడీపీలో నుండి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరారు. వారందరినీ అన్నాబత్తుల శివకుమార్ సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువాలు కప్పారు. పావురాల సుభాని, ఎస్కే జానీ, ఎస్కే బాజీ, బషీర్, సంధాని, అన్వర్, గణేష్, మహబూబ్ బాషా, ఎస్కే సంధాని, పఠాన్ భాషా, శివ, ఎస్కే అమన్ తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. సంక్షేమ పాలనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద మధ్యతరగతి వర్గాల జీవన ప్రమాణాలను పెంపొందించడం, ఆయన ఆశీస్సులతో లోకల్ శివన్న నియోజకవర్గంలో అందరికీ సంక్షేమ లబ్ధిని కలిగించడం తమను ఆకర్షించాయని ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి పేదల పార్టీ ఇది, మధ్యతరగతి కుటుంబాల పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అని టీడీపీలో 25వ వార్డులోంచి భారీ కరుడుగట్టిన టీడీపీ నాయకులు ఇద్దరు, పావురాల సుబాని గారు అంటూ గతంలో డాక్టర్ ఉమా గారు ఉన్న టైంలో కౌన్సిలర్గా పోటీ చేసిన వ్యక్తి, తర్వాత మాబుజాని, ఇతను కూడా రాజా గారి దగ్గర చాలా నమ్మకస్తుడుగా పార్టీలో పనిచేశాడు ఆ రోజుల్లో. ఇవాళ మన జగన్ గారు చేసే సంక్షేమాలు కానీ ఈ పథకాలు కానీ ఇది పేదల పార్టీ, ఈ పార్టీలో ఉంటే పేదలకి మధ్యతరగతి కుటుంబాలకి న్యాయం జరిగిద్దని నమ్మి వాళ్ళు ఇవాళ ఈ పార్టీలో జాయిన్ అవ్వడానికి ముఖ్య కారణం. ఇవాళ లోకల్ శివన్న ప్రతి గడప గడపకి ఇంటింటికి వెళ్ళి ఎవరైనా స్థానిక ఎమ్మెల్యేగా గెలిస్తే ఏంది, గెలిచిన తర్వాత ఇళ్లల్లో కూర్చొని వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటారు. ఈయన ప్రతి క్షణం కూడా మీకు పథకాలు వచ్చినాయి, గెలిచిన తర్వాత కూడా అమ్మ మీకు పథకాలు ఎందుకు ఆగినాయి, మీ పథకాలు ఎందుకు పోతున్నాయి అని కనుక్కొని ఇచ్చే దమ్ము గల్ల నాయకుడు ఒక శివన్న, లోకల్ శివన్న. అన్న అంటే ఆఫీస్లో, అన్న అంటే ఇంట్లో ఇలా పలకరించే నాయకుడు ఎవరు ఉన్నారంటే మన లోకల్ శివన్న గారే. అందుకు ఆకర్షులై వీళ్ళందరూ మన పార్టీలో జాయిన్ అవ్వడానికి మన పావురాల సుబాని గారు కానీ, మాబుజాని కానీ, వాళ్ళ మిత్ర బృందం కానీ మాకు ఈ పార్టీలో పనిచేయడానికి వచ్చారు. రేపు భవిష్యత్తులో రేపు తెల్లారు కాంచి హల్దేరు వైఎస్ఆర్లో కూడా తిరగడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళు. రేపు ముస్లిం మైనార్టీలందరూ గెలిపించడానికి సిద్ధంగా ఉండాలని మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ తన ఎన్నికల ప్రచారాన్ని మండల కేంద్రమైన కొల్లిపరలోని తుమ్మలూరు అడ్డ రోడ్డు నుండి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది. వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గెలుపును ఆకాంక్షిస్తూ ఆయన చిన్న కుమారుడు అన్నాబత్తుని అఖిల్ గణేష్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. మండల కేంద్రమైన కొల్లిపరలోని తూములూరు అడ్డరోడ్డు నుండి వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గెలుపును కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం జరిగింది. ప్రచార కార్యక్రమంలో భాగంగా బీసీ కాలనీ, వీరభద్రస్వామి కాలనీలో ఎన్నికల ప్రచారాన్ని ఎమ్మెల్యే చెన్నకుమారుడు అన్నాబత్తుని అఖిల్ గణేష్ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, అభిమానులు అఖిల్ గణేష్కి ఘన స్వాగతం పలికారు. ఇంటింటా ప్రచారంతో పాటు వ్యాపార సంస్థల వారిని కలిసి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని కోరారు. అంతేకాకుండా వైసీపీ చేపట్టిన అభివృద్ధిని, సంక్షేమాన్ని తెలుపుతూ కరపత్రాలు ప్రతి ఒక్కరికి అందజేసి 13వ తేదీన జరిగే ఎన్నికల పోలింగ్లో వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న అన్నాబత్తుని అఖిల్ గణేష్కు ప్రజలు సంపూర్ణ మద్దతును తెలిపారు. ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించిన అన్నాబత్తుని అఖిల్ గణేష్ను ఎంపీటీసీ కేసుల శ్రీలత స్వగృహంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భీమవరపు పద్మావతి సంజీవరెడ్డి, సర్పంచ్ పిల్లి రాధిక, అవుతు కృష్ణారెడ్డి, అవుతు పోతురెడ్డి, కల్లెం వీరారెడ్డి, మాధవి, భీమారాణి, సంధ్యారాణి, జొన్నల శివారెడ్డి, ఆర్మండ కృష్ణారెడ్డి, అద్దంకి బోసుబాబు, యశ్వంత్ రెడ్డి, అవుతు బ్రహ్మానందరెడ్డి, బొంతు గోపాల్రెడ్డి, శ్రీహరి, ఆరిగ చంద్రశేఖర్ రెడ్డి, కృష్ణారెడ్డి, నెర్ల కుటుంబరెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలోని బీసీ కాలనీ తిరగటం జరుగుతుంది. బీసీ కాలనీ ముస్లిం ఏరియా తిరగటం జరిగింది. ప్రతి ఇంట్లో సంక్షేమ పథకాలు అందుతున్నాయని సంతోషంగా చెప్పడం జరుగుతుంది.
మళ్ళీ రానున్న రోజుల్లో కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని చెప్పి అందరూ మహిళలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన ప్రభుత్వంలో ప్రతి పేద మహిళ, ప్రతి రైతు, ప్రతి చదువుకునే చిన్నపిల్లడు మొదలుకొని అవ్వ తాత అంతా కూడా సంతోషంగా ఉన్నారు. ఈ వాలంటీర్ వ్యవస్థ కూడా అందరికీ చాలా చక్కగా ఉపయోగపడింది. రానున్న రోజుల్లో కూడా మేనిఫెస్టో ద్వారా ఇంకా ఎక్కువగా బెనిఫిట్స్ పొందుతారని కూడా అందరూ నమ్మకంగా చెప్తున్నారు. మళ్ళీ జగనన్నే సీఎంగా ఉండాలని, ఎమ్మెల్యేగా శివన్న గారు ఎమ్మెల్యే గారుగా ఉండాలని మేమంతా మహిళలు అందరం కూడా, కొల్లిపారు గ్రామ ప్రజలందరం కూడా మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరూ అభివృద్ధి పథకాల గురించి మాట్లాడుకుంటున్నారు. జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఇంటికి అభివృద్ధి పథకం ఏదో ఒకటి జరిగింది కాబట్టి అందరూ రాబోయే కాలంలో మళ్ళీ మన శివన్నని, మన జగనన్నని మళ్ళీ గెలుపుకుంటుందని అందరూ కోరుకుంటున్నారు. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు బ్రాహ్మణులకు చేసిన మేలు శూన్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ పేరి కామేశ్వరరావు, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ అన్నారు. బ్రాహ్మణులకు అన్ని విధాల అండగా ఉంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటే బ్రాహ్మణులు నడుస్తారని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మెజార్టీ బ్రాహ్మణులు తమకు మేలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆదరిస్తారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ పేరి కామేశ్వరరావు అన్నారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్తో కలిసి ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం సాయంత్రం తెనాలి వచ్చారు. ఇక్కడి బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలతో ఎందరూ పేద బ్రాహ్మణుల పిల్లలు ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగాల్లో స్థిరపడినట్లు కామేశ్వరరావు చెప్పారు. ఆరోగ్యశ్రీతో ఎందరో స్వస్థత పొందినట్లు చెప్పారు. గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో బ్రాహ్మణులకు నవరత్నాల సంక్షేమంతో పాటు వివిధ పథకాల్లో అదనంగా 780 కోట్ల సంక్షేమం అందించినట్లు చెప్పారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు బ్రాహ్మణులకు చేసిందేమీ లేకపోగా మళ్లీ ఇప్పుడు మేనిఫెస్టోతో మరోసారి ముంచటానికి వస్తున్నారని చెప్పారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడును నమ్ముకోవటం అంటే ధృతరాష్ట్రుడి కౌగులిని ఆశ్రయించినట్టేనని హెచ్చరించారు. టీడీపీ జనసేన మేనిఫెస్టోలోని అంశాలను ప్రస్తావిస్తూ ధార్మిక పరిషత్తును రద్దు చేసింది టీడీపీ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. కొన్ని వేల కోట్ల విలువైన సదావర్తి సత్రం భూములను కబ్జా చేసిన చరిత్ర ఎవరిదని అంటూ హిందూ ధార్మిక వ్యవస్థను, దేవాలయ సత్రాలను కాపాడేది మీరా అని ప్రశ్నించారు. మీ శ్రీరంగ నీతులు ఎవరూ విశ్వసించరని స్పష్టం చేశారు. తిరుమలలోని 1000 కాళ్ల మండపాన్ని కూల్చిన మీరు రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో 1000 కాళ్ల మండపాలను నిర్మిస్తామంటే నమ్మేది ఎవరని ప్రశ్నించారు. విజయవాడలో 35 దేవాలయాలను కూల్చేసిన చరిత్ర మీది కాదా బాబు అని కూడా ప్రశ్నించారు. తండ్రి చనిపోతే తలనీలాలు ఇవ్వని దౌర్భాగ్యుడు చంద్రబాబు అన్నారు. బూట్లు వేసుకుని పూజలు చేసినందుకే రాజధాని తాత్కాలికంగానే మిగిలిపోయిందన్నారు. బ్రాహ్మణుల ఓట్లు అడిగే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మంగళంపల్లి అంజుబాబు మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో 56,000 బ్రాహ్మణులకు 64.87 కోట్ల లబ్ధి చేకూర్తే జగన్మోహన్ రెడ్డి పాలనలో 1,31,594 మందికి 308.85 కోట్ల లబ్ధి జరిగిందని చెప్పారు. ఇద్దరి పాలనలో మహిళల బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తే ఎవరి వల్ల లాభం జరిగిందో తెలుస్తుందన్నారు. 13 జిల్లాలను 26 చేయటం, 2.31 లక్షల ఉద్యోగాలు భర్తీ, వైద్య రంగంలో 50,000కు పైగా ఉద్యోగాల కల్పన, విద్య వైద్య రంగాల అభివృద్ధి బాబుకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కరోనా టైంలో ఆదుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరేనని చెప్పారు. స్థానిక వైసీపీ తెనాలి అసెంబ్లీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్, గుంటూరు ఎంపీ అభ్యర్థి కిల్లార్ వెంకట రోసయ్యను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. బ్రాహ్మణ పరిషత్ ప్రధాన కార్యదర్శి పోతావజ్జుల పురుషోత్తమ శర్మ, కార్పొరేషన్ల డైరెక్టర్ తిరుపురారిబట్ల సత్య జ్ఞాన ప్రసూనాంబ, క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ నందివెలుగు రామకృష్ణ శర్మ, వాడపల్లి శివరామకృష్ణ, నందుల సత్యకుమార్, దీవి శ్రీనివాసాచార్యులు, నిమ్మగడ్డ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం మేనిఫెస్టో బ్రాహ్మణులకు ఎప్పుడూ లేని విధంగా ఏదో బ్రాహ్మణులు అంటే ఒక మన ధృతరాష్ట్ర కౌగిలి మాదిరి ఏదో ఒకటి మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది. ఇన్ని రోజులు బ్రాహ్మణులకు కనపడలేదు వాళ్ళకి. ఇప్పుడు ఈ మేనిఫెస్టోలో బ్రాహ్మణులకు మనం ఏం చేయాలని, అందులో కూడా దీంట్లో అన్నీ కూడా ఆల్రెడీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవే దీన్ని కొంచెం పదాలు మార్చి పెట్టారు. హిందూ దేవాలయాల సత్రాలు ఆస్తుల పరిరక్షణ అన్నారు. హిందూ దేవాలయాలు దేవాదాయ శాఖను మనం అది పరిపాలించేటువంటి ధార్మిక పరిషత్తును
రద్దు చేసినది తెలుగుదేశం ప్రభుత్వము చంద్రబాబు నాయుడు కాదా అని సూటిగా రాష్ట్ర బ్రాహ్మణులందరినీ ప్రశ్నిస్తున్నా. చూడండి, ఇది ఆలోచించుకోండి ఒక విషయంలో. అదేవిధంగా సత్రాల ఆస్తులు ఉన్నారు. పక్కనే ఉన్నటువంటి మంగళగిరిలో సదావర్తు భూములని దొంగలించి సదావర్తు భూములని ఆకుపై చేసుకునేది మీది కాదా? తెలుగుదేశం ప్రభుత్వము చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతున్నా. అక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మరి కోర్టులో వేసి దాన్ని ఆపారు. కానీ లేకుంటే మెడ్రాసులో ఉన్నవి ఇక్కడున్నవి సదావర్తు భూములంతా కొన్ని వేల కోట్ల భూములను ఆకుపై చేసుకోవాలన్న దురుద్దేశంతో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ఆకుపై చేసినదే. ఇప్పుడు మళ్ళీ ఏదో శ్రీరంగ నీతుల మాదిరి చెప్తున్నారు. ఈరోజు అర్చకులకు 15,000 పెంపు 5,000 పెంపు ఉన్నారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు BCD దేవాలయాలను ABC గుర్తించి 5,000 ఉండే వాళ్ళకు 10,000, 10,000 ఉండే వాళ్ళకు 15,000, 15,000 ఉన్నకు 20,000 రూపాయలు దాదాపు ఇది చేసి కూడా చాలా రోజులైంది. మీరేమి ఇప్పుడు చేసేది లేదు అని చెప్పి మన తెలుగుదేశం వారికి సూటిగా చెప్తున్నా. అదే బ్రాహ్మణ కార్పొరేషన్ క్రెడిట్ సొసైటీకి బలోపేతం చేస్తావు. ఏమి హార్లిక్స్ ఇస్తావా, బూస్ట్ ఇస్తావా, లేకుంటే మాల్టోవా ఇస్తావా? ఏమి ఇస్తాను, ఇంత డబ్బులు ఇస్తానని చెప్పాలి కదా. పోయినసారి బ్రాహ్మణ కార్పొరేషన్లోనే మాకు 500 కోట్లు ఇస్తానని చెప్పి దాదాపు నువ్వు ఇచ్చినది 230 కోట్లతోనే చాలించి గట్టిగా అడిగిన 56ని కూడా అవమానపరిచిన వ్యక్తి నువ్వు చంద్రబాబు. నువ్వు బ్రాహ్మణుల ఓట్లు అడిగే అర్హత కూడా నీకు లేదు అని మీకు తెలియజేసుకుంటున్నా. అది ఏదైనా చెప్పాలనుకుంటే మేము ఇచ్చింది అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చెప్పారు. కార్పొరేషన్ చైర్మన్ గారు 780 కోట్లు వచ్చాయి అన్ని దానిలకు కూడా. ఇటువంటి దానిలో బ్రాహ్మణులకు అన్నీ కూడా ఏ దేవాలయంలో తిరుపతి తిరుమల దేవస్థానం నుండి అరసవెల్లి వరకు కూడా ఈయన బ్రాహ్మణ దీంట్లో ఒక దేవాలయాల్లో ట్రస్ట్ బోర్డు మెంబర్ అన్నారు. ఆల్రెడీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని దేవాలయాల్లో ఎక్స్-అఫిషియో సభ్యునిగా అక్కడ అర్చకున్నే చేర్చాడు. ఇది కూడా కాకుండా బ్రాహ్మణులను కూడా కొన్ని దేవాలయాల్లో నియమించారు. ఇంకా మీరు చేసేదేముంది నాకు దీంట్లో అర్థం కాలే. ఏమీ చేసేదేం లేదు. మాకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు బ్రాహ్మణులకు ఇచ్చారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకుపోయిన వ్యక్తి మాకు జగన్మోహన్ రెడ్డి గారే. రాజకీయంగా మీరు కానీ గ్లాస్ పార్టీ కానీ ఏది ఇంతవరకు ఒక్క సూటికిడులే. పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మాకు సీట్లు ఇస్తూనే ఉన్నారు. 5 మంది సలహాదారులు ఉన్నాం, 18 మంది కార్పొరేటర్లు ఉన్నాం, 5-6 మంది డైరెక్టర్లు రాష్ట్రంలో ఉన్నారు, కౌన్సిలర్లు ఉన్నారు. కాబట్టి ఇటువంటి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మా సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ కాంగ్రెస్ పార్టీ అనే తెలిసి ఈ తెనాలి బ్రాహ్మణులకు, రాష్ట్ర బ్రాహ్మణులు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. ఒక చిన్న విన్నపము, ఆశతో ఉన్న వారికి అధికారం ఇస్తే చంద్రబాబు నాయుడు మాదిరి మనకు దోచుకుంటాడు, అంతా దాచుకుంటాడు. అదే ఆశయంతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రి చేసుకుందాం. అందరూ కూడా అన్ని సామాజిక వర్గాలు అంతా కూడా ముందుకెళ్తాయి. అన్ని సంక్షేమ పథకాలతో ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉంటారు. అందుకనే ఆశయంతో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి మీరంతా ఓటు వేయించాలని చెప్పి. కరోనా టైంలో ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని పని ఆయన దగ్గరుండి చేశాడు. ఈ కరోనా టైంలో ఈ చంద్రబాబు నాయుడు ఎక్కున్నారు, ఈ పవన్ కళ్యాణ్ గారు ఎక్కున్నారు నేను అడుగుతున్నాను. మరి కరోనా టైంలో 2 ఏళ్ళు మరి ఎంత నలిగాం, ప్రతి వాడికి వైద్యం అందించాడు. మరి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేశాడని మిమ్మల్ని అడుగుతున్నాను నేను. అలాగే ఉద్దానం కిడ్నీ సమస్య మరి శాశ్వత పరిష్కారం చేశాడు కదండి. మరి అభివృద్ధి లేదని వాళ్ళందరికీ ఒకసారి మీ మీడియా ద్వారా తెలియపరుస్తున్నారు. అలాగే బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టి మీరు ఒక్కటే నేను అడిగింది మిమ్మల్ని మీకు తెలియపరచమంటున్నాను. 2015-16 నుంచి 18-19 వరకు చంద్రబాబు నాయుడు గారి టైంలో మన లేడీస్ యొక్క పాస్బుక్లు చెక్ చేయండి. అలాగే 2019 నుంచి 2024 వరకు లేడీస్ యొక్క పాస్బుక్ చెక్ చేసుకుంటే ఎవరి టైంలో ఎంత అభివృద్ధి చెందింది, ఎంత లబ్ధి పొందారు మా సామాజిక వర్గాన్ని కూడా నేను తెలియపరుస్తున్నాను. అలాగే తెనాలి శాసనసభ్యులు అందరివాడు మనసున్న మనిషి అన్నాపతిని శివకుమార్ గారు మొట్టమొదటిసారిగా ఒక మహిళకి స్టేట్ మొత్తం మీద ఒక స్టేట్ డైరెక్టర్గా వచ్చింది అంటే అది సత్యనారాయణ ప్రసన్నాంబ గారికే. అదేవిధంగా జిల్లా డైరెక్టర్గా రామకృష్ణ శర్మ గారికి, వైకుంఠపురం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్లుగా ఇద్దరికి అవకాశం ఇవ్వటము, ఇక్కడ ఉన్న బ్రాహ్మణ్యానికి చేదోడు వాదోడుగా ఉండటము. కరోనా కష్టకాలంలో మరి ఇదే జ్వాలాపురం శ్రీకాంత్ గారు సుమారు 1,50,000 రూపాయలు విలువ చేసే నెల్లూరు ఆనందయ్య గారి మందు తీసుకొచ్చి అన్నాపతిని శివకుమార్ గారి చేతుల మీదుగా ఈ ప్రాంతంలో ఉన్న పురోహితులకి, వంట పని వారికి, అనేక మందికి ఇక్కడ ఉన్న నిరుపేద బ్రాహ్మణులందరికీ కూడా అవసరమైన వాళ్ళందరూ కూడా మందు ఇదే కార్యాలయం నుంచి పంపిణీ చేయడం జరిగింది. చైతన్యవంతమైన ఈ తెనాలిలో ఒకటే బ్రాహ్మణులందరూ కోరుకుంటోంది. మీరందరూ పొద్దునుంచి చూసే ఉంటారు బ్యాంకుల దగ్గర సర్వే జన సుఖినో భవంతుని బ్రాహ్మణుడు అనునిత్యం ఆకాంక్షిస్తూ ఉంటాడు. అందరి మేలు, అందరి మంచి కోరుకుంటుంటాడు. అలాంటి
బ్రాహ్మడు ఈరోజు బ్యాంకుల దగ్గర చూసినప్పుడు తనకు రాజకీయాలకు సంబంధం లేకపోయినా అయ్యో పాపం అని చెప్పి బాధపడ్డ వాళ్ళని చాలామంది ఉన్నాం మాలో. ఎందుకంటే నిరుపేద వృద్ధులు, వాళ్ళకి ఏంటో తెలియదు. మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చి వెళ్ళారు. 3,000 రూపాయలు పొద్దున 5:30 అవగానే కోడి కూసి సూర్యోదయానికి ముందే ఇచ్చి వెళ్ళారు. ఈ రోజున నిమ్మగడ్డ రమేష్ అనే ఒక తెలుగుదేశం కోవర్ట్ మనిషి చేసిన పనికి పోయిన నెలేమో వాళ్ళు సచివాలయాల చుట్టూ తిరిగారు, ఈ నెలేమో బ్యాంకుల చుట్టూ తిరిగే విధంగా ఈ కూటమి నేతలందరూ కలిసి వృద్ధుల మీద వాళ్ళ ప్రతాపం చూపించుకుంటున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. మన యశస్సు, మన మేలు ఎవరైతే కోరతారో వారి క్షేమాన్ని మనం ఆకాంక్షిస్తాలనేది బ్రాహ్మణ జాతి నిర్ణయం. ఆ విధంగా ముందుకెళ్తున్న మనిషి రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే సచివాలయ వ్యవస్థ ద్వారా కానివ్వండి, మరి ఈ మధ్య ఇంకొక పుకారు తీసుకొచ్చారు ఎల్లో మీడియా, టైటిల్ డీల్ తెస్తున్నారు, రిజిస్ట్రేషన్ డీల్ తెస్తున్నారు, మన ఆస్తులని జగన్మోహన్ రెడ్డి కాజేసుకుపోతున్నాడని. అది ఇప్పటిది కాదు, అది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన తీసుకునే సంక్షేమాలు చరిత్రలో నిలిచిపోవడానికి ఒకటే ఒక ఉదాహరణ. కరోనా వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు, ప్రతి ఇంటి ముందు ప్రతి వీధిలో బ్లీచింగ్ పౌడర్ కొట్టిస్తాను, అందరూ పారాసెటమాల్ దగ్గర పెట్టుకోండి అని చెప్పి ఇదే ఎల్లో మీడియా, ఇదే వికృత చేష్టలు చేసిన వాళ్ళందరూ వికటాటహాసాలు చేసిన మనుషులు తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనాకి పారాసెటమాల్ ఒకటే మందన్నప్పుడు ముక్కరు వేలేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముందు చూపున్న వ్యక్తి. మరి ముఖ్యంగా ఈ తెనాలిలో ఉన్న శివకుమార్ గారు అనే వ్యక్తి అందరి మనిషి, అందరివాడు. అన్నాబొత్తుని సత్యనారాయణ విద్యా సంస్థల ద్వారా ఎంతోమంది, ప్రతి బ్రాహ్మణ కుటుంబంలో ఒక వ్యక్తి, మరి మధ్యతరగతి దిగువ మధ్యతరగతి సంబంధించిన వాళ్ళు చిన్న వయసులోనే వాళ్ళు డిగ్రీ పూర్తి చేయగానే 25,000 రూపాయలు 30,000 రూపాయలు జీతాలు పొంది ఇవాళ సుఖ సంతోషాలతో ఉన్నారంటే అది శివకుమార్ గారి వల్లే. అందుకని అందరం కూడా శివకుమార్ గారికి ఓటేయాలని చెప్పి పిలుపునివ్వడానికి వాళ్ళ రాష్ట్ర నాయకులు కూడా విచ్చేశారు. విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈమన్లో పెన్షన్ కోసం పన్నుట హక్కులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. తెల్లవారుజామునే వాలంటీర్లు ఇంటి వద్దనే పెన్షన్ చేతికి అందించే వారిని పెన్షన్దారులు మండుటెండలో బ్యాంకుకు రావడం చాలా కష్టంగా ఉందని ఈమణి గ్రామంలోని పెన్షన్దారుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుగ్గిరాల మండలం ఈమణిలో పెన్షన్దారులు గురువారం యూనియన్ బ్యాంకు వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ ద్వారా వృద్ధులకు, వికలాంగులకు, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ ఎంతో మేలు చేశారని, ప్రతిపక్ష పార్టీల వారు కుట్రపూరితంగా రాజకీయ కక్షతోనే వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యం చేస్తున్నారని పలువురు పెన్షన్దారులు కన్నీటి పర్యంతమయ్యారు. చూడు ఎంతమంది ఉన్నారు, లానుకి చూడండి ఎంతమంది ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నాం. ఏమన గ్రామానికి వాలంటీర్ వ్యవస్థ తీసుకురావాలని పదే జగన్ ప్రభుత్వం కావాలని కూడా మేము ఏది జనం వదానికి ఏమంటారు, వాళ్ళు అయితే ఇంటికి తిరిగే పని లేదుగా, ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు. బంగారు మెడిసిన్ కానీ వికలాంగులకు కానీ నిన్న పంచాయతీ కాడ బాగా ఇచ్చారండి, రాజేష్ ఇచ్చారు, మేలు చేశాడు. ఇప్పుడు దాకా తెల్లారిపాటిగా 6-5 ఇచ్చేళ్ళు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంక్షేమ పథకాల కొనసాగింపు కోసం మరోసారి వైఎస్ఆర్ పార్టీని ఆదరించండి. ప్రతి ఇంటికి సంక్షేమ సహాయాన్ని మరింతగా అందిస్తాం. పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్. 3 జెండాలు మెడలు వేసుకుని వచ్చి మాయమాటలు చెప్పే వారితో జాగ్రత్తగా ఉండండి. 5 ఏళ్లుగా అందరికీ అందుబాటులో ఉంటూ అండగా ఉన్న తనను ఆశీర్వదించి గెలిపించాలన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్. పండుటాకులకు పెన్షన్ కష్టాలు. పెన్షన్ సొమ్ము కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న వృద్ధులు, మండు టెండర్లో అవస్థలు పడుతున్నామంటూ ఆవేదన. వైసీపీలోకి రోజురోజుకి పెరుగుతున్న చేరికలు. వివిధ వార్డులకు చెందిన టీడీపీ కార్యకర్తలు. వైఎస్ఆర్సీపీలోకి చేరిక స్వాగతం పలికిన పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.